హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు కాకరకాయ వెరైటీ ఫ్రై ఎన్నో రకాలు చేసుకోవచ్చు. 3-4 రకాలుగా ఉంటాయి ఈ ఫ్రైలో. నేను ఇప్పుడు చిన్న కాకరకాయలు తీసుకున్నాను అనమాట. ఇంకా వీటికంటే కూడా చిన్న కాకరకాయలు ఉంటాయి, ఇంకా సూపర్ ఉంటాయి అన్నమాట ఫ్రై చేసుకుంటే. ఇవి కొంచెం మామూలు మీడియం సైజ్ అనమాట. మాకు ఇవే దొరికాయి. కొంచెం సరిగా లేవులే కాయలు, కానీ మరి ఏం చేస్తాం, ఎమర్జెన్సీ కదా. అందుకే ఇవే వండాలి, ఫ్రై చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. చిన్న కాకరకాయలు ఇంకా చాలా బాగుంటాయి, భలే అందంగా చిన్నగా పొట్టి పొట్టి కాయలు ఫ్రై చేస్తే సూపర్. మసాలా కాకరకాయలు మేము బాగా తింటాం కాకరకాయలు. సరే, ఈ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఈ కాకరకాయలను ఏం చేయాలంటే, కాస్త పొట్టు ఏమన్నా మీరు గీకేయాలి అనుకుంటే గీకొచ్చు. పొట్టు గీకొద్దు. కాకరకాయలకు పొట్టే ముఖ్యం అన్నమాట. వాటికేం పొట్టుంది, బీరకాయలు కాదు కదా గీకడానికి. కానీ కొంతమంది గీకుతారు, చూసా టీవీలో చాలా వీడియోస్లలో నేను చూశాను. వాటిని మొత్తం పొట్టంతా గీకేసి మొత్తం వాటిని బూరు వేగిన కోడిలాగా చేసేస్తారు. మొత్తం తెల్ల పీసులు వచ్చేస్తుంది అనమాట కాకరకాయకి. మొత్తం గీకద్దండి కాకరకాయలకు, ఆ పై చర్మం అంతా ఉంచాలి. అదే కదండి ముఖ్యం, మనకు కాకరకాయ పొట్టే ముఖ్యం. అందులోనే కాస్త చేదు ఉంటుంది కాకరకాయ, కంపల్సరీ ఆ పొట్టుతోనే మనం వంట చేసుకొని తినాలి. ఓకేనా? ప్రొసీజర్ చూద్దాం. ఇందాక మనము ఉప్పు పసుపు పెట్టి ఆ కాయలకి కాస్త ఇట్లన్నీ ఒత్తి పెట్టాలన్నమాట. ఉప్పు వాటికి ముక్కలకి పట్టుకుంటుంది. అన్ని పసుపు ఉప్పు పెట్టి కాస్త పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కడాయిలో నూనె పోసుకొని కొంచెమే వేయాలండి, ఎక్కువ తక్కువ బాగా పోయకూడదు. మీడియం, కొంచెం ఒక 3 స్పూన్లు అయితే సరిపోతుంది. 3 స్పూన్లు పోసి కాకరకాయలన్నీ ఆ ప్యాన్లో అన్నీ సర్ది పెట్టాలి. ఒక 10 మినిట్స్ వరకు చూస్తూ ఉండాలన్నమాట, తిప్పుతూ ప్యాన్లో అయితే మనకు నూనె తక్కువ పట్టుద్ది. అదే మామూలు అదర్ గిన్నెలలో, మామూలు కడాయిలలో అయితే ఆయిల్ ఎక్కువ పట్టుద్ది. ప్యాన్లో వేపుకోవడం బెస్ట్, నూనె తక్కువ పడుతుంది అనమాట. మంచిగా ముక్కలు కూడా మంచిగా బ్రౌన్గా వేగుతాయి. నూనెలో ఈ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి నిదానంగా. అన్నీ తిప్పుతూ చూసుకోవాలన్నమాట, మంచిగా బ్రౌన్గా అవుతాయి. అయిన తర్వాత వీటి మసాలా చెప్తాను. ఒక 2 చెంచాల ధనియాలు, ఒక 3 చెంచాల నువ్వులు వేసుకుంటే మీరు పల్లీలు కూడా వేసుకోండి, మిగతావి రొటీను. కొంచెం మెంతులు ఒక 1/2 స్పూన్ అట్లా వేసుకోండి. ఒక 10-12 ఎండుమిర్చీలు, వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క వేసుకుంటే వేసుకోండి, లేకపోతే విడిగా అల్లం పేస్ట్ కలిపినా ఓకే. కొబ్బరి పొడి, జీలకర్ర, ఇవన్నీ వేపుకోవాలన్నమాట. చూడండి, మీకు మసాలా చూపిస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇవన్నీ, నువ్వులు, కొబ్బరి పొడి సపరేట్ వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి వేయించుకున్నా నో ప్రాబ్లం. కొబ్బరి పొడి కూడా వేయించి ఇందులో వేసి మొత్తం పేస్ట్ పట్టేయాలన్నమాట. కొంచెం వేసుకుంటే వేరే వాళ్ళు కాస్త చింతపండు కూడా వేసుకుంటారు. అది కర్రీలాగా ఫ్రై కాయల్లాగా చేసుకోవాలనుకుంటే చింతపండు వేసుకోవచ్చు, ముద్దగా కావాలనుకుంటే. నేను పొడి పొడిగా చేస్తున్నాను ఫ్రై. నువ్వులు వేస్తాం కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుందండి, అస్సలు ఖరాబు కాదు. దీంట్లో వాటర్ మనం పోయటం లేదు కాబట్టి, అవి ఆయిల్లో వేగాయి కాబట్టి ముక్కలకు కూడా వాటర్ ఉండదు. చూడండి, మసాలా చూసారు కదా. మసాలా ఇట్లా అన్నీ వేపి పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలు మనం వేయించాం కదా, ఆ వేపుట్లోనే ఈ కారపొడి వేసి కలుపుకోవాలన్నమాట. చాలా బాగా వస్తాయి, వాటర్ తగలదు కాబట్టి మనకు ఎన్ని రోజులైనా ఈ కాకరకాయ ఫ్రై కూర ఉంటుంది. రోజు కొంచెం 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 అన్నంలో వేడి వేడి పల్లి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది.
చూడండి ఇందాక వేయించాం కదా, ఇట్లా వేగుతాయి అన్నమాట. కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత మన మసాలా పొడి పట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడిని ఇది ఇందులో వేసి కలుపుకోవాలి. వేసి ఒక 5 మినిట్స్ అట్లా సిమ్ పైన ఉంచాలన్నమాట. చూడండి ఆయిల్ నాకు చాలా తక్కువ పట్టింది, ఎలక్ట్రిక్ ప్యాన్ అనమాట అది. చాలా బాగా వస్తాయి కర్రీస్ ఇందులో. ఆయిల్ అసలే పట్టదు, మనం ఒక స్పూన్ వేస్తే ఒక స్పూనే అట్లాగే ఉంటుంది. నేను ఒక 2-3 స్పూన్లు వేసా, చిన్న స్పూన్తో అనమాట, టేబుల్ స్పూన్తో, గంటె కాదు టేబుల్ స్పూన్తో. చూడండి కాకరకాయ ముక్కలన్నీ అట్లా వేగుతాయి అన్నమాట. వేగిన తర్వాత పొడి వేస్తాం కదా, వేసి కాస్త నిదానంగా కలుపుకొని ఒక 3-4 మినిట్స్ అట్లా మూత పెట్టి పెట్టాలి. మంచిగా దగ్గరికి పొడి పొడిగా చాలా బాగా అవుద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు వేసుకుంటే కొంచెం షుగర్ వేసుకోండి, కానీ ఎన్ని రోజులైనా ఇది పాడు కాదు, మంచిగా ఉంటుంది. కొంచెం వేడి వేడి అన్నంలో తాపకొక ఇట్లా గుత్తిలాగా ఆ కాకరకాయని తినిపిస్తూ ఉండండి పిల్లలకి, భలే లైక్ చేస్తారు. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కారం కూడా కొంచెం తక్కువే వేసుకోవాలి, పిల్లలు తింటారు కాబట్టి. చూడండి సూపర్గా వచ్చింది మన కర్రీ. న్యూ రెసిపీ అన్నమాట ఇది. పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేసి పొడి పొడిగా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తగా అనమాట, మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు. ప్యాన్లో నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా, అందులో వేసుకోండి, చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో వేసి ఒక గుత్తి కాకరకాయ పెట్టండి, అదొక ఆటలాగా ఆడుకుంటూ తింటారు చిన్నపిల్లలు. ఇంట్లో 2-3 ఉన్నారనుకోండి, వాళ్ళు పోట్లాడుకుంటూనే తింటారు, నాకొకటి 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 అని. ఏదైనా కొంచెం ట్రై చేసి చేసుకుంటే మనకు ఇంట్లో హెల్తీ ఫుడ్ ఉండి పిల్లలకి మనకి చాలా బాగుంటుంది. చూడండి మన కాకరకాయ ఫ్రై రెడీ, నువ్వుల పొడితో. చూడండి బాగా వచ్చిందిగా. నేను వేడివేడి అన్నంలో ట్రై చేసి చూసా, సూపర్గా ఉందండి, చాలా బాగా కుదిరింది. ఈసారి వేరే టైప్లో మీకు ఆ రెసిపీ చేసి చూపిస్తా, ఫ్రై. అది కూడా బాగుంటుంది, అంటే ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేయడం అనమాట. చూడండి మన కాకరకాయ ఫ్రై రెడీ. చూడండి అన్నంలో కూడా మీకు కలిపి, వేడి వేడి అన్నం అండి, చేయి కాలుతుంది. వేడి వేడి అన్నంలో వేడి వేడి కాకరకాయ విత్ నెయ్యి, మీకు వేడి వేడిగా ఆ అన్నం చూపిస్తున్నా చూడండి. నాకు కాలుతుంది అసలు కలుపుతుంటే. చూడండి ఇంత బాగా కుదురుతుందని నేను అనుకోలేదండి, చాలా బాగా వచ్చింది, కూర కుదిరిందనమాట. చూడండి ముక్కలు గుత్తులు గుత్తులుగా చాలా బాగుంటాయి. ఎంత బాగుంటే చాలా బాగా అందరూ ఇష్టపడి తింటారనమాట. ఇలాంటి కూర ఉందనుకోండి, ఇంకొంచెం ఇంకొంచెం మరీ మరీ పెట్టించుకొని తింటారు పిల్లలైతే, పోట్లాడతారనమాట మా ఇంట్లో అయితే ఈ గుత్తి కాకరకాయలు చూసి. వేరే ప్రొసీజర్తో చేసేదాన్ని ఇదివరకు, ఇప్పుడు ఇది కొత్త రెసిపీ అనమాట. చూడండి కాకరకాయ ఫ్రై నువ్వుల పొడితో, సూపర్ టేస్టీ. చూడండి ఓకేనా. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి వీడియో చూసి రెసిపీ రెడీ చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.